మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు అధిక అమావాస్య సోమవారం. ఈ అమావాస్య రోజు అంటే ఈరోజు రాత్రి 12 గంటలలోపు మీ ఇంట్లోని గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్కటి పెట్టి చూడండి. మీకు పట్టిన అష్ట దరిద్రాలన్నీ ఈ రోజుతో తొలగిపోయి అఖండ ఐశ్వర్య యోగం కలుగుతుంది. రాత్రికి రాత్రే మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. కష్టాలు, ధన సమస్యలు అన్నీ పోతాయి. సిరి సంపదలు ఖచ్చితంగా మీ సొంతమవుతాయి. ధనధాన్యాలకు ఎప్పటికీ లోటు లేకుండా జీవించగలుగుతారు. మరి ఈరోజు ఇంత శక్తివంతమైన అమావాస్య రోజు గ్యాస్ పొయ్యి కింద ఏ వస్తువు పెట్టాలి అనే విషయాన్ని ఇప్పుడు వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టి మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళితే ఈరోజు రాత్రి 12 గంటలలోపు గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టడం వల్ల మీ ఇంట్లో ఎంతటి దరిద్రం ఉన్నా, ఎంతటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, ఏళ్ల నుండి నరదృష్టి మీ ఇల్లుని పట్టి పీడిస్తున్నా సరే ఖచ్చితంగా ఈ రోజుతో తొలగిపోతుంది. నరదృష్టి అనేది చాలా తగులుతూ ఉంటుంది. మనం కొంచెం ఎదుగుతున్నా, మన ఇంట్లో కొంచెం ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నా, లేదా ఇంట్లో ఉన్న వ్యక్తులు చాలా చురుగ్గా, అందంగా, అన్ని పనుల్లో విజయాలు సాధిస్తూ ఉన్నా సరే నరులు చూసి తట్టుకోలేక దృష్టిని పెడుతూ ఉంటారు. ఇతరులు ఎదుగుతుంటే చూడలేనివారు, ఓర్వలేనివారు చాలామందే ఉంటారు. వాళ్ళు వాళ్ళ జీవితంపై కన్నా ఇతరుల జీవితంపైనే ఎక్కువ ఫోకస్ని చేస్తూ ఉంటారు. ఇతరులు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని ఎప్పుడూ అదే పనిగా గమనిస్తూ ఉంటారు. ఇతరులు బాగుపడితే చూడలేక, ఓర్వలేక వారు పని కట్టుకొని మరీ మన ఇంటి చుట్టూ తిరుగుతూ మనకి దిష్టి పెడుతూ ఉంటారు. మన ముందు మంచివారిలాగా నటిస్తారు. కానీ మనసువ మాత్రం ఎంతో కుళ్ళు ఉంటుంది. మనం జీవితంలో ఎదుగుతుంటే అనుక్షణం మనపైనే ఒక కన్ను వేసి ఉంచుతారు. అలా ఉంచి పదే పదే వాళ్ళు బాగున్నారు, బాగున్నారు, బాగున్నారు అంటూ దిష్టిని పెడుతూ ఉంటారు. తీరా మనం సమస్యల్లోకి వెళ్ళాక అప్పుడు వారి కళ్ళు చల్లబడతాయి. అప్పుడు వారు హ్యాపీగా ఉంటారు. అంటే ఇతరులు బాగుంటే చాలామంది ఓర్వలేని వారు ఉంటారు. అలాంటి దృష్టి దోషాల నుండి కూడా తొలగించుకునే పరిహారం ఈ పరిహారం. ఈరోజు చాలా శక్తివంతమైనది అని వేద పండితులే చెబుతున్నారు. నరదృష్టికి నల్లరాయి అయినా సరే పగులుతుంది అని పెద్దవాళ్లు శాస్త్రాలు చెబుతున్నాయి. అంతటి ఘోరమైన భయంకరమైనటువంటి నరదృష్టి నుండి తప్పించుకోవాలి అంటే ఈ శక్తివంతమైన అమావాస్య రోజు రాత్రి 9 నుండి 12 గంటలలోపు ఈ పరిహారం చేయండి. రాత్రి సమయంలోనే ఈ పరిహారం చేయటం వల్ల మంచి ఫలితం అనేది వస్తుంది. ఎందుకంటే వంటగది అనేది చాలా పవిత్రమైనటువంటిది. పూర్వకాలంలో వంటగదికి ఎంతో ప్రాముఖ్యత ఉండేది. ఇప్పటికీ వంటగది అంటే దేవాలయంతో సమానంగా భావిస్తూ ఉంటాము. అలానే పూజ చేసే పూజగది కూడా వంటగదిలో వస్తూ ఉంటుంది. కొంతమందికి వంటగది, పూజగది కలిసే ఉంటాయి. కొన్నిసార్లు పూజగదిని సపరేట్గా ఉంచుకోలేని వారు వంటగదిలోనే పెట్టి దేవుళ్ళని పూజిస్తూ ఉంటారు. అంటే వంటగది అంటే దేవాలయంతో సమానం. అందుకే పూర్వకాలంలో మన పూర్వీకులు స్నానం చేయకుండా వంటగదిలోకి అడుగు పెట్టేవారు కూడా కాదు. కానీ ఇప్పుడున్న బిజీ జీవితాల ప్రకారం మనం వంటగదిలోకి స్నానం చేయకుండానే వెళ్లడమే కాకుండా బ్రష్ చేయకుండానే అన్ని పనులను పూర్తి చేసుకోవలసి వస్తుంది. కానీ శాస్త్రం ఏం చెబుతోందంటే ఎంత బిజీగా ఉన్నా సరే కనీసం బ్రష్ చేసుకుని వంటింట్లో పనులను పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఇక అంతేకాకుండా ఈరోజు శక్తివంతమైన అమావాస్య కాబట్టి ₹1 సరే పేదవారికి దానంగా ఇవ్వండి. ఇలా ఇవ్వడం వల్ల మీకు పట్టిన జాతక దోషాలు తొలగిపోతాయి. దరిద్ర బాధలు పోతాయి. తెలిసి తెలియక చేసిన జన్మజన్మల దరిద్ర పాపాలు కూడా తొలగిపోతాయి. అంతేకాదు, ఈ అమావాస్య రోజున ఎవరికైనా ఒక్కరికి ఆహారం దానంగా ఇస్తే మీకు ఉండే సకల దరిద్రాలు తొలగిపోతాయి. మీరు సంపాదించే మార్గాలకు అడ్డుగా ఉన్న దుష్టశక్తి, నెగిటివ్ ఎనర్జీలు కూడా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కోట్లు సంపాదించే మార్గాలు ఎన్నో తెరుచుకుంటాయి. మూసుకుపోయిన ధనద్వారాలన్నీ తెరుచుకోవడం జరుగుతుంది. ఈ సోమవతి అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ ఉప్పుతో దిష్టి తీసుకోవాలి. ఈ అమావాస్య రోజున దిష్టి తీసుకుంటే మీపై ఉన్న చెడు దృష్టి మొత్తం తొలగిపోతుంది. జాతక దోషాలన్నీ తొలగిపోతాయి. ఈ సోమవతి అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయని కట్టుకోండి. గుమ్మడికాయ అంటే మహాలక్ష్మి స్వరూపం. ఏ ఇంటి ముందు అయితే గుమ్మడికాయ ఉంటుందో ఆ ఇంట్లో కష్టాలే ఉండవు.
అమావాస్య రోజున గుమ్మడికాయ కట్టుకుంటే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది. మీ ఇంటికి ఒక గుమ్మడికాయను తెచ్చుకుని దానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ ఇంటి ముందు కట్టి ధూపం వేయండి. గుమ్మడికాయ కట్టలేని వారు కలబంద ముక్కను కట్టుకోండి. అలాగే ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ మీ కాలికి నల్లదారం కట్టుకోండి. అమావాస్య రోజున నల్లదారం కట్టుకుంటే మీపై నరదిష్టి పడకుండా మీరు చేసే పనిలో ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. చాలామంది మేము పోయిన నెల అమావాస్యకి కాలికి నల్లదారం కట్టాము కదా, ఇప్పుడు మళ్ళీ కట్టాలా అని అడుగుతూ ఉంటారు. మీరు కాలికి కట్టిన నల్లదారం పవర్ నెల రోజులలో పోతుంది కనుక నెల నెల ప్రతి అమావాస్యకి నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు మీద పడేసి మళ్ళీ కట్టుకుంటే మంచిది. దిష్టి తగలకుండా ఉంటుంది. ఇక ఈరోజు రాత్రి వంటగదిలో ఏ వస్తువుని గ్యాస్ స్టవ్ కింద పెట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కొంచెం అంటే ఒక గుప్పెడు గల్లుప్పు తీసుకోండి. మన హైందవ సాంప్రదాయాలలో మరియు ప్రాచీన పరిహార శాస్త్రంలో ఉప్పుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఉప్పును సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపంగా మనం భావిస్తాము. సముద్ర గర్భం నుంచి ఉద్భవించినటువంటి ఈ ఉప్పులో ఎంతటి దరిద్రాన్నైనా, ఇంట్లో ఉండే ప్రతికూల శక్తులనైనా సరే క్షణాల్లో పారద్రోలగల అద్భుతమైన మరియు సానుకూలమైనటువంటి శక్తి దాగి ఉన్నట్టుగా మనకు ఎన్నో పురాణాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. మన పూర్వీకులు కూడా తమ ఇళ్లలో ఎలాంటి దృష్టి దోషాలు ఉన్నా, ఎంతటి కఠినమైన ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా కూడా ఇలాంటి దొడ్డుప్పుతో ఎన్నో రకాల శక్తివంతమైన పరిహారాలను పాటించి మంచి అద్భుతమైన మరియు విశేషమైన ఫలితాలను పొందారు. అందుకే ఈ దొడ్డుప్పుతో చేసేటటువంటి ప్రతి పరిహారానికి కూడా 100% ఖచ్చితమైన ఫలితం అనేది సత్వరని రావడం జరుగుతుంది. ఉప్పు ఉన్న చోట నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా నశించిపోయి పాజిటివ్ ఎనర్జీ అనేది అనూహ్యంగా వృద్ధి చెందుతుంది అని పెద్దలు చెబుతారు. ముందుగా ఈ పరిహారం చేయడం కోసం ఒక మంచి శుభ్రమైన ప్లేటును తీసుకోండి. ఆ ప్లేటు ఇత్తడిదైనా లేదా స్టీల్దైనా పర్వాలేదు, కానీ ఎంగిలి పడనిది మరియు శుభ్రంగా నీటితో కడిగి పవిత్రంగా తుడుచుకున్నది అయి ఉండాలి. ఆ తర్వాత ఆ శుభ్రమైన ప్లేటుకు 3 కుంకుమ బొట్లు పెట్టి ప్లేట్లో గుప్పెడు ఉప్పును పోయాలి. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఈ పరిహారానికి ఖచ్చితంగా కల్లుప్పు అనగా రాళ్ళ ఉప్పు లేదా దొడ్డుప్పును మాత్రమే వాడాలి. ఎందుకంటే దొడ్డుప్పులో మాత్రమే వాతావరణంలో ఉండే చెడు శక్తులను నాగేసుకునే సహజ సిద్ధమైన దైవిక శక్తి ఉంటుంది. సన్నటి పొడి ఉప్పును ఈ పరిహారానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వాడకూడదు. ప్లేటు నిండుగా ఉప్పును పోసిన తర్వాత ఆ ఉప్పు పైన సువాసన వెదజల్లే కొన్ని పూల రేకులను అందంగా ఉంచాలి. ముఖ్యంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఎర్రటి గులాబీ పూల రేకులను వేస్తే మరీ మంచిది. ఒకవేళ మీకు గులాబీ పూల రేకులు అందుబాటులో దొరకకపోతే మీ ఇంట్లో అందుబాటులో ఉన్న ఇతర ఏవైనా మంచి సువాసన గల పూల రేకులను ఆ ఉప్పు పైన అందంగా పరచండి. పువ్వులు ఎల్లప్పుడూ ఇంట్లోకి సానుకూల శక్తిని మరియు ఆకర్షణను తీసుకువస్తాయి. ఆ విధంగా పూల రేకులను వేసిన తర్వాత దానిపైన కొద్దిగా మినప్పప్పును కానీ లేదా పెసరపప్పును కానీ వేయాలి. నవగ్రహాలలో ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క ధాన్యం ప్రీతికరం. అలాగే మన వంటింట్లో ఉంటే ఈ మినప్పప్పు లేదా పెసరపప్పు సాక్షాత్తు ఆ ధాన్యలక్ష్మి స్వరూపాలుగా సిరి సంపదలకు ప్రతీకలుగా పరిగణించబడతాయి. వీటిని ఉప్పు పైన వేయడం వల్ల ఇంట్లో ఎన్నటికీ కూడా అన్నపానాలకు, ధనధాన్యాలకు లోటనేది రాదు. గ్రహ దోషాలు కూడా పోతాయి. ఇలా పప్పులు వేసిన తర్వాత ఆ ప్లేట్లో ఉన్న ఉప్పు మరియు పూల రేకులపైన మధ్యలో ఒక రూపాయి బిళ్ళను ఉంచండి. లోహంతో చేసిన ఈ రూపాయి కాయిన్ లక్ష్మీదేవికి మరియు కుబేరుడికి ప్రతీకగా నిలుస్తుంది. ఆ రూపాయి బిళ్ళను ఉంచిన తర్వాత పసుపు మరియు కుంకుమలను కొద్దిగా మీ కుడి చేతితో తీసుకుని ఆ రూపాయి బిళ్ళపైన అత్యంత భక్తిగా వేయండి. పసుపు కుంకుమలు ఇంట్లో ఎప్పుడూ కూడా సౌభాగ్యాన్ని, సిరి సంపదలను వృద్ధి చేస్తాయి. ఇవన్నీ వేసిన తర్వాత ఆ ప్లేటును ఎంతో జాగ్రత్తగా 2 చేతులతో పట్టుకొని వెళ్ళి మీ వంటింట్లో ఉన్న గ్యాస్ పొయ్యి కింద ఎవరికీ అడ్డు తగలకుండా భద్రంగా పెట్టండి. వంటిండ్లు అనేది సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి కొలువై ఉండే పవిత్రమైన ప్రదేశం. గ్యాస్ పొయ్యి అనేది అగ్నిదేవుని స్థానం. గ్యాస్ పొయ్యి కింద ఈ విధంగా ఉప్పుతో చేసిన ఈ ప్లేటును పెట్టడం వల్ల వంటింట్లో ఉన్నటువంటి నకారాత్మక శక్తులు పూర్తిగా తొలగిపోతాయి. అయితే ఈ పరిహారం చేయడానికంటే ముందు మీరు కొన్ని నియమాలను పాటించవలసి ఉంటుంది. అవి ఏమిటి అంటే, ముందుగా మీరు భోజనం అనంతరం అంటే రాత్రి భోజనం అయ్యాక ఆ గిన్నెలను మొత్తం నీట్గా శుభ్రం చేసుకోండి. తర్వాత గ్యాస్ పై ఉన్న పాల మరకలు, కూర మరకలు ఏవైనా ఉంటే వాటిని క్లాత్తో శుభ్రం చేయండి. గ్యాస్ స్టవ్ వెనకాల ఉన్న గోడను పరిశుభ్రంగా తుడిచివేయండి. అలానే గ్యాస్ స్టవ్ కింద చుట్టుపక్కల కూడా ఎలాంటి చెత్త చెదారం వస్తువులు లేకుండా శుభ్రపరచుకోండి.
ఆ తర్వాత వంటగది పూర్తిగా శుభ్రమైన తర్వాత తిని పడుకునే ముందు, అంటే అందరూ పడుకుంటారు కదా, ఆ సమయంలో మీరు ఈ పరిహారం చేయండి. అంటే ఎవరైతే పరిహారం చేస్తారో ఆ ఒక్కరు మాత్రం మేల్కొని ఉండాలి. అలా అందరూ పడుకున్నాక మీరు కూడా ఇక పడుకుంటాను, వంటగదిలోకి ఇక రాను, ఏ పని వంటగదిలో లేదు అని అనుకునే సమయంలో ఈ పరిహారం చేయాలి. ఆ బౌల్ని తీసుకొని వెళ్ళి గ్యాస్ పొయ్యి కింద పెట్టండి. అలా పెట్టి ఒకసారి నమస్కరించుకొని మీ సమస్యలను చెప్పుకొని అవన్నీ తీరిపోవాలి అని గట్టిగా సంకల్పించుకోండి. మీకున్న అప్పులు తీరిపోవాలి, ధన సమస్యలు పోవాలి, మా జీవితం అద్భుతంగా మారాలి, మాకున్న కష్టాలు, సమస్యలు, బాధలు, ఆర్థిక సమస్యలు పోవాలి, మేము కూడా అందరిలాగా ధనవంతులుగా మారాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకొని ఆ తరువాత వెళ్ళి పడుకోండి. అలా చేశాక మళ్ళీ మరుసటి రోజు నిద్రనేచాక అందులో ఉన్న ఉప్పుని, ఇతర పదార్థాలను ఏదైనా ఒక కవర్లో వేయండి. అలా వేసి మూటలా కట్టి ఇంటి బయట ఉండే డస్ట్బిన్లో పడేయండి. అందులో వేసిన రూపాయి కాయన్ని మాత్రం తీసి శుభ్రంగా కడిగి దానిని ఎవరైనా పేదవారికి దానంగా ఇవ్వండి. ఇలా చేస్తే మీకు పట్టిన దరిద్రం, జాతక దోషాలు అన్నీ తొలగిపోతాయి. నెగిటివిటీ ఎంతున్నా సరే ఖచ్చితంగా క్షణాల్లో దూరమైపోతుంది. ధన సమస్యలు కూడా పోతాయి. రాత్రికి రాత్రే మీకు ఉన్న సమస్యలు తొలగి సమస్యల నుండి బయటపడే మార్గాలు తెలుస్తాయి. ధనం వరదలాగా వచ్చి పడుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఈ అమావాస్య రోజు రాత్రి 12 గంటలకి లేదా 12 గంటల లోపు ఎప్పుడైనా చేసుకోవచ్చు. కానీ చీకటి పడిన తరువాత మాత్రమే ఈ పరిహారాన్ని చెయ్యాలి. అంతేకాదు, మనం పరిహారాన్ని ఉప్పుతో చేస్తున్నాం కాబట్టి ఇంట్లో ఉన్న ఎంతటి దరిద్రమైన నెగిటివ్ ఎనర్జీ అయినా, జ్యేష్ఠాదేవి, నరదృష్టి వంటి నెగిటివ్ ఎనర్జీలు అన్నీ తొలగిపోతాయి. మీకు పట్టిన దరిద్రం, శనీశ్వరుని బాధలు కూడా తొలగిపోతాయి. గనుక ఈరోజు మర్చిపోకుండా ఈ పరిహారాన్ని చేసుకుని మంచి ఫలితాన్ని పొందండి. మంచు శిఖరాల నడుమ అనంతమైన నిశ్శబ్దంలో ఓంకారనాదం ప్రతిధ్వనించే కైలాస పర్వతం శివయ్యకు పరమనివాసం. అక్కడ గాలిలో కూడా ఒక రకమైన దైవిక శక్తి ప్రవహిస్తూ ఉంటుంది. నిత్యం ధ్యానముద్రలో ఉండే ఆ ముక్కంటి పాదాల చెంత భక్తి, ముక్తి వెల్లువిరుస్తూ ఉంటాయి. అయితే ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే ఆ పుణ్యక్షేత్రంలో ఒకరోజు వాతావరణం అనూహ్యంగా మారిపోయింది. శివుడు తన ఆత్మలింగ ధ్యానంలో నిమగ్నమై ఉండగా ఆయన వెన్నంటే ఉంటూ సేవ చేసే 3 ముఖ్య అనుచరులు మనసులో ఒక చిన్న ఆలోచన బీజం పడింది. అది క్రమంగా ఒక పెద్ద అహంకార వృక్షంగా మారిపోయింది. శివుడికి అత్యంత ప్రియమైన వాహనం నంది. ఆయన మెడలో నిత్యం కొలువై ఉండే వాసుకి పాము మరియు దుష్ట శిక్షణకు ఆయన వాడే శక్తివంతమైన ఆయుధం త్రిశూలం. తాము చేస్తున్న సేవలో ఏది గొప్పది అనే సందేహం కలిగింది. ఆ సందేహం కాస్త శివుడికి మనలో ఎవరు అంటే ఎక్కువ ఇష్టం అనే అసూయగా రూపాంతరం చెందింది. మొదటిగా నంది తన భారీ దేహాన్ని ఒక్కసారి విదిలించి గంభీరమైన స్వరంతో గొంతు సవరించుకుంది. నేను కేవలం వాహనాన్ని మాత్రమే కాదు, స్వామికి అత్యంత సన్నిహితుడను. ఆయన అడుగు తీసి అడుగు బయట పెట్టాలన్నా, ముల్లోకాలు చుట్టి రావాలన్నా నా వీపు మీద కూర్చోవలసిందే. నేను లేకపోతే స్వామికి గమనమే లేదు. ఆయన భక్తుల కోరికలను ముందుగా వినేది నేనే, వాటిని స్వామికి చెప్పేది కూడా నేనే. కాబట్టి శివుడి హృదయంలో నాకంటే గొప్ప స్థానం ఎవరికీ ఉండదు అని గర్వంగా ప్రకటించింది. నంది మాటలు విన్న వాసుకి పాము తన పడగ విప్పి బుసలు కొట్టింది. ఓ నంది, నీవు కేవలం స్వామిని మోసే కూలివి మాత్రమే. కానీ నేను అలా కాదు. నేను స్వామి మెడలోనే ఉండి ఆయన శ్వాసను సైతం గమనిస్తూ ఉంటాను. సముద్ర మదనం సమయంలో ఆలాహలం పుట్టినప్పుడు లోకాలను కాపాడడానికి స్వామి ఆ విషాన్ని మింగిన వేళ ఆ గరళం గొంతు కిందకు దిక్కుండా బిగబట్టి ఆయన ప్రాణాలను కాపాడింది నేనే. స్వామికి అలంకారంగా, ఆభరణంగా, రక్షణగా ఉండే భాగ్యం నాకు మాత్రమే దక్కింది. కాబట్టి నాకంటే ప్రియమైన వారు ఆయనకి ఇంకెవరు ఉంటారు అని ఎదురుదాడి చేసింది. ఈ ఇద్దరి వాదనలు వింటున్న త్రిశూలం పక్కున నవ్వింది. ఆ నవ్వులో ఒక రకమైన అహంకారం ధ్వనించింది. మీరిద్దరూ కేవలం సేవకులు, ఆభరణాలు మాత్రమే. అసలు శివుడికి ఉనికి అర్థం ఇచ్చేది లోక సంహారం. దుష్టులను అంతం చేయాలన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా స్వామికి నేను తప్పనిసరి.
నేను లేకుండా ఆయన ఏ యుద్ధాన్ని గెలవలేరు, ఏ అసురుడిని శిక్షించలేరు. సృష్టి స్థితి లయకారకమైన ఈ త్రిగుణాలకు ప్రతీకను నేను కాబట్టి ఈ కైలాసంలో నేనే అందరికంటే శక్తివంతుణ్ణి, గొప్పవాడిని అని తేల్చి చెప్పింది. ఈ మాటల యుద్ధం బయటికి వినిపించకపోయినా వారిలో వారు రగిలిపోతున్న క్రోధాగ్ని కైలాస వాతావరణాన్ని వేడెక్కించింది. అంతవరకు ప్రశాంతంగా ఉన్న ప్రకృతి ఒక్కసారిగా గందరగోళానికి గురైంది. రోజులు గడుస్తున్న కొద్దీ వీరి మధ్య మనస్పర్ధలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడని పరిస్థితి ఏర్పడింది. శివుడి ధ్యానం నుండి కళ్ళు తెరిచినప్పుడు వారు వినయంగా నటిస్తున్నప్పటికీ వారి లోపల ఉన్న గర్వం ఆయనకు తెలియనిది కాదు. సర్వజ్ఞులైన ఆ పరమేశ్వరుడు ఆయన ముగ్గురు అనుచరుల మధ్య ఉన్న అహంకారాన్ని గమనించి, పళ్ళు పండితేనే గాని రుచి తెలియదు, అలాగే అహంకారం దెబ్బతింటేనే గాని జ్ఞానోదయం కలగదు అని ఆయనకు తెలుసు. అందుకే వారికి ఒక గుణపాఠం నేర్పాలని నిర్ణయించుకున్నారు. సరిగ్గా అదే సమయంలో పార్వతీపుత్రుడైన వినాయకుడు అక్కడికి వచ్చాడు. కైలాసంలో నెలకొన్న ఈ అశాంతిని చూసి ఆయన విచారించాడు. తండ్రి అనుమతితో వారి గర్వాన్ని అణచడానికి ఒక పరీక్ష పెట్టాలని నిర్ణయించుకున్నాడు. గణపతి ఆ ముగ్గురిని పిలిచి, మీలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి ఒక సమయం వచ్చింది. రేపు ఉదయం కైలాస శిఖరం అంచున ఉన్న ఒక దివ్య జ్యోతిని ఎవరు ముందుగా తాకుతారో వారే అందరికంటే గొప్పవారని, స్వామికి ప్రియమైన వారని మేము గుర్తిస్తాము అని ప్రకటించాడు. ఆ సవాలును ముగ్గురూ స్వీకరించారు. మరుసటి రోజు ఉదయం పోటీ ప్రారంభమైంది. నంది తన శక్తినంతటిని కూడగట్టుకుని భూమి కంపించేలా వేగంగా పరిగెత్తటం మొదలుపెట్టింది. వాసుకి తన దేహాన్ని విల్లులా వంచి గాలిలో వేగంగా పాకుతూ ముందుకు సాగింది. త్రిశూలం మెరుపు వేగంతో ఆకాశంలోనికి దూసుకుపోయింది. ముగ్గురూ తామే గెలవాలనే పట్టుదలతో ప్రాణాలకు తెగించి పోరాడారు. విచిత్రంగా వారు ముగ్గురూ సరిగ్గా ఒకే క్షణంలో ఆ దివ్య జ్యోతిని తాకారు. ఎవరికీ ఓటమి లేదు, ఎవరికీ గెలుపు లేదు. గణపతి చిరునవ్వుతో, మీరు ముగ్గురూ సమానమే, మీలో ఎవరూ తక్కువ కాదు అన్నాడు. కానీ ఆ మాట వారి చెవికి ఎక్కలేదు. నేను కొంచెం నెమ్మదించబట్టే వాళ్ళు గెలిచారు అని నంది, నేను దారి ఇచ్చాను కాబట్టి త్రిశూలం ముందుకెళ్ళింది అని వాసుకి, ఇలా ఒకరిపై ఒకరు కుళ్ళుకుంటూనే ఉన్నారు. వారి మనసులో ఉన్న మాలిన్యం పోలేదు సరిగదా, అది ఇంకా పెరిగింది. ఈ అహంకారం వల్ల వారిలో ఉండవలసిన సహజమైన శక్తి తగ్గిపోవటం మొదలయ్యింది. ఈ క్రమంలో భూలోకంలో పరిస్థితి దారుణంగా తయారయ్యింది. తారకాసురుడి అనుచరులైన కొంతమంది బలవంతులైన రాక్షసులు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేసి వింత వింత వారాలు పొందారు. వారు భూమిపై ఉన్న పుణ్యక్షేత్రాలను ధ్వంసం చేస్తూ యజ్ఞయాగాదులను అడ్డుకుంటూ ఋషులను హింసించటం మొదలుపెట్టారు. ఆ రాక్షసులకు ఒక ప్రత్యేకమైన వరం ఉంది. వారిని విడివిడిగా ఏ ఆయుధము చంపలేదు, ఏ జంతువు చంపలేదు. ఇది తెలియని మహర్షులు ప్రాణభయంతో కైలాసానికి పరుగులు తీశారు. ఒక వృద్ధ మహర్షి రక్తాసిక్తమైన దేహంతో శివుడి పాదాలపై పడి, స్వామి, ఆ రాక్షసులు మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు, లోకాన్ని రక్షించండి అని విలపించాడు. శివుడు ఆగ్రహంతో కళ్ళు తెరిచారు. ఆయనలోని క్రోధాగ్నిని చూసి త్రిశూలము, వాసుకి, నంది ఒక్కసారిగా ఉత్తేజితులయ్యారు. ఈ రోజైనా నా ప్రతాపం చూపిస్తాను అని త్రిశూలం గాలిలోనికి లేచింది. నేనే వారిని అంతం చేస్తాను అని నంది బయలుదేరింది. నా విషంతో వారిని దహించి వేస్తాను అని వాసుకి ముందుకు వచ్చింది. కానీ వారు ఒకరితో ఒకరు కలిసి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎవరికి వారు విడివిడిగా రాక్షసులను ఎదుర్కోవాలని నిర్ణయించుకున్నారు. మొదట నంది రాక్షసుల సైన్యంపై దాడి చేసింది. తన కొమ్ములతో వారిని పొడవాలని, గిట్టాలతో తొక్కాలని ప్రయత్నించింది. కానీ రాక్షసులు మాయాయుద్ధం చేస్తూ నందిని చుట్టుముట్టారు. నంది ఎంత బలవంతుడైనా రాక్షసుల మాయల ముందు ఒంటరిగా పోరాడలేకపోయాడు. దెబ్బలు తిని గాయాలతో వెనక్కి తగ్గవలసి వచ్చింది. అంతలో త్రిశూలం మెరుపులా దూసుకు వచ్చింది. కానీ రాక్షసులు తమ మాయా కవచాలను ధరించి త్రిశూలం యొక్క వేగాన్ని అడ్డుకున్నారు. చేతిలో శివుడు లేని త్రిశూలానికి లక్ష్యం మీద గురి తప్పింది. వాసుకి తన విష జ్వాలలను కురిపించిన రాక్షసులు ఎత్తుగా ఎగిరి ఆ విషం నుండి తప్పించుకున్నారు. ముగ్గురు తమ అహంకారంతో విడివిడిగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారు ఘోరంగా ఓడిపోయి అవమానంతో తలలు వంచుకుని కైలాసానికి తిరిగి వచ్చారు. వారి ముఖాల్లో ఎప్పుడూ ఉండే తేజస్సు పోయి గర్వం స్థానంలో దీనత్వం ఆవరించింది.
అప్పుడు గణపతి మళ్ళీ ప్రత్యక్షమై, చూశారా, మీలో ఒక్కొక్కరు అద్భుతమైన శక్తివంతులే కావచ్చు, కానీ ఐకమత్యం లేని చోట బలం బలహీనతగా మారుతుంది. మీ ముగ్గురు కలిసి ఒకే శక్తిగా మారితే తప్ప ఆ రాక్షసులను ఓడించడం సాధ్యం కాదు అని హితవు పలికాడు. అయినప్పటికీ వారిలో ఉన్న పంతం పూర్తిగా చావలేదు. నేను వాడి సాయం తీసుకోవాలా అన్నట్టుగా మొండిగా నిలబడ్డారు. సరిగ్గా అప్పుడే భూలోకం నుండి ఒక ఆర్తనాదం కైలాస శిఖరాలను తాకింది. ఒక చిన్న బాలుడు, ఒక ఋషి కుమారుడు రాక్షసుల చేతిలో చిక్కి, శివా శంభో, మమ్మల్ని కాపాడవా తండ్రి అని అరుస్తూ ఉన్నాడు. ఆ చిన్నారి గొంతులో ఉన్న ఆవేదన వినగానే నంది హృదయం ద్రవించింది. వాసుకి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. త్రిశూలం కంపించిపోయింది. తమ మధ్య ఉన్న చిన్నపాటి గొడవ కంటే భక్తుల ప్రాణాలు, లోకక్షేమం ముఖ్యమని వారికి అప్పుడు అర్థమైంది. నంది త్రిశూలం వైపు ఒక స్నేహపూర్వకమైన చూపు చూసింది. త్రిశూలం వాసుకిని ఆహ్వానించింది. ముగ్గురిలో ఉన్న అహంకారం కరిగిపోయి కర్తవ్యం మేల్కొంది. వెంటనే నంది వేగంగా కదిలింది. దాని మీద త్రిశూలం ఒక ధ్వజంలా ప్రతిష్ఠించబడింది. ఆ త్రిశూలానికి వాసుకి గట్టిగా చుట్టుకుంది. ముగ్గురు కలిసి ఒకే ఒక మహా ఆయుధంగా మారి భూలోకానికి ప్రళయకాలంగా దూసుకుపోయారు. ఈసారి యుద్ధం వేరేలా ఉంది. నంది తన గిట్టలతో భూమిని కంపింపజేస్తూ రాక్షసుల పట్టు తప్పేలా చేస్తూ ఉంటే ఆ ప్రకంపనలకు రాక్షసులు కింద పడిపోతూ ఉన్నారు. అదే సమయంలో వాసుకి తన పడగ విప్పి భయంకరమైన బుసులు కొడుతూ గాలిలో విషాన్ని నింపింది. ఆ విషవాయువు వల్ల రాక్షసులు కళ్ళు కనపడక, శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. సరిగ్గా వారు బలహీనపడిన క్షణంలో త్రిశూలం నందిపై నుండి మెరుపు వేగంతో విడివడి ఒకే దెబ్బకు వందలాది మంది రాక్షసుల గుండెలను చీల్చుకుంటూ వెళ్ళింది. ముగ్గురు ఒకరికొకరు తోడుగా ఒకరి అవయవాలను మరొకరు గుర్తిస్తూ చేసిన ఆ సమన్వయ యుద్ధం అద్భుతంగా సాగింది. నిమిషాల వ్యవధిలో తారకాసురుడి సైన్యం అంతా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటి వరకు భయంతో వణికిన మునులు, ప్రజలు ఆనందంతో శివనామస్మరణ చేశారు. ఆకాశం నుండి పూలబాణ కురిసింది. యుద్ధం గెలిచిన తర్వాత ముగ్గురు తిరిగి కైలాసానికి చేరుకున్నారు. ఈసారి వారి నడకలో గర్వం లేదు, కేవలం వినయం ఉంది. శివుడి పాదాల చెంత నిలబడి ముగ్గురు సాష్టాంగ నమస్కారం చేశారు. స్వామి, మమ్మల్ని క్షమించండి. నేను గొప్ప అంటే నేను గొప్ప అని వాదించుకుని నా శక్తిని మేమే తగ్గించుకున్నాం. మేము ముగ్గురం విడివిడిగా ఉంటే కేవలం వస్తువులమే కానీ కలిస్తేనే మీ సంపూర్ణ స్వరూపం అని ఈరోజు మాకు బోధపడింది. మాలో ఉన్న అహంకారాన్ని తొలగించి మాకు కనువిప్పు కలిగించినందుకు ధన్యవాదాలు అని నంది వేడుకుంది. వాసుకి, త్రిశూలం కూడా తమ తప్పు తెలుసుకుని ఒకరికొకరు క్షమాపణలు చెప్పుకున్నారు. శివుడు చిరునవ్వుతో వారిని ఆశీర్వదించి, నాకు మీరందరూ సమానమే. నా సృష్టిలో ఏదీ వ్యర్థం కాదు, ఏదీ తక్కువ కాదు. ఒకరి అవసరం లేకుండా మరొకరు లేరు. ఈ ప్రకృతిలో సమతుల్యత ఉండాలంటే సమన్వయం తప్పనిసరి. లోక కళ్యాణం కోసం మీరు ఎప్పుడూ ఇలాగే కలిసి ఉండాలి అని బోధించారు. అప్పటి నుండి కైలాసంలో మళ్ళీ పాతకల వచ్చింది. ప్రకృతి మళ్ళీ పచ్చగా మారింది. మంచు శిఖరాలు మరింత ధవలంగా మెరిశాయి. శివపార్వతుల సమక్షంలో గణపతి సుబ్రహ్మణ్య స్వామి ఆటపాటలతో ముగ్గురు మిత్రుల ఐక్యమత్యంతో కైలాసం మునుపెన్నడూ లేనంతగా కలకలలాడింది. ఐక్యమత్యమే నిజమైన బలమని, అహంకారం వినాశానికి దారితీస్తుందని ఆ ముగ్గురు సేవకులు లోకానికి గొప్ప సందేశాన్ని అందించారు. వారితో పాటు కైలాసంలోని ప్రతి అణువు మళ్ళీ ఓంకారంతో ప్రతిధ్వనించింది. నంది నిత్యం శివుణ్ణి ధ్యానిస్తూ ద్వారం వద్ద కాపలా ఉంటే వాసుకి శాంతంగా ఆయన మెడలో ఒదిగిపోయింది. త్రిశూలం స్వామి చేతిలో గంభీరంగా మారిపోయింది. వారి మధ్య ఉన్న అసూయ స్థానంలో అపారమైన గౌరవము, అనురాగం ఏర్పడ్డాయి. ఏ పనిలోనైనా వ్యక్తిగత గర్వం కంటే సామూహిక లక్ష్యం గొప్పదని వారు నిరూపించారు. ఈ కథ ద్వారా మనకు తెలిసేది ఏమిటి అంటే, సమాజంలో కూడా ప్రతి వ్యక్తికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ ఆ ప్రత్యేకతను ఇతరులను తక్కువ చేయడానికి కాకుండా అందరూ కలిసి ఒక గొప్ప పని సాధించడానికి ఉపయోగించినప్పుడే దానికి సార్థకత లభిస్తుంది. కైలాసంలోని ఆ ముగ్గురు మిత్రులు నేర్పిన ఈ పాఠం ఎప్పటికీ ఆచరణీయం. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.